ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి దాదాపు 5 నెలలుగా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. స్కామ్లో తన పాత్ర కేవలం డబ్బు పంపిణీ చేసిన కొరియర్ పని మాత్రమేనని చెబుతున్న చెవిరెడ్డి అంతా చెప్పేస్తానంటూ ప్రభుత్వ పెద్దలకు రాయబారం పంపుతున్నట్లుగా సమాచారం. జగన్ నమ్మిన బంటుగా ముద్రపడిన చెవిరెడ్డి ఇలా బేలగా మారిపోవడానికి ప్రధాన కారణం తన అధినేతగా భావించిన జగన్పై కోపమే అంటున్నారు. తాను 5 నెలలుగా జైల్లో ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్ కనీసం పట్టించుకోలేదని చెవిరెడ్డి బాధపడుతున్నారట. తమ పార్టీలో ఇంతకుముందు జైలుకెళ్లిన వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలా కొందరిని జగన్ పరామర్శించారని, కానీ తనను కనీసం పట్టించుకోవటం లేదని చెవిరెడ్డి మదనపడుతున్నట్లుగా వైసీపీలో ఒక చర్చ కూడా జరుగుతుంది. అంతేకాకుండా తనకు బెయిల్ రాకుండా పార్టీలోనే కొంతమంది ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు చెవిరెడ్డిలో పెరిగిపోయాయని కూడా అంటున్నారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడైన మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేలా పనిచేసిన పార్టీ న్యాయ బృందం తనను గాలికి వదిలేయడం పైన చెవిరెడ్డికి కొన్ని అనుమానాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. తాను జైలు నుంచి బయటికి వస్తే ఒంగోలులో జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుటుంబానికి ఇబ్బంది తలెత్తుతుందనే ఉద్దేశంతోనే జగన్ పట్టించుకోవటం లేదని చెవిరెడ్డి సందేహిస్తున్నారట. దీంతో అనారోగ్యం పేరుతో జైలు నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ పెద్దలతో తన బాధ చెప్పుకుని అప్రూవర్గా మారిపోవడానికి చెవిరెడ్డి సన్నాహాలు చేస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది.